హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్న డూప్లెక్స్తో మీ ముందుకు వచ్చానండి. ఇదేంటంటే సౌత్ ఫేసింగ్ అండి. 110 గజాలు మాత్రమే అండి ఇది. కింద ఒక బెడ్రూము, హాలు, కిచెన్ చూస్తున్నారు కదా మీరు. కింద ఒక హాలు, బెడ్రూము, కిచెన్ మాత్రం ప్రొవైడ్ చేశారండి. డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారు. కిచెన్తో పాటు డైనింగ్ ఏరియా కూడా ఉంది. అంటే అది గార్డ్ రూమ్ కింద ఉపయోగించుకోవచ్చు, మనం డైనింగ్ ఏరియా కింద కూడా ఉపయోగించుకోవచ్చు, అట్లా ఉంది. ఇది బెడ్రూమ్ అన్నమాట. కింద బెడ్రూమ్ ఇది చూడండి ఒకసారి. అటాచ్డ్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు. చూసారు కదా మీరు. డూప్లెక్స్ అండి ఇది. ఇంకా వర్క్ జరుగుతుందని చెప్పాను కదా, ఇంకా జరుగుతూ ఉందన్నమాట. వరకు మనకి రెడీ అయిపోతుందండి, త్వరలోనే అయిపోతుంది, క్లోజ్ చేసేస్తానన్నారు. కానీ స్టెప్స్ కింద కూడా మనకి చాలా ఖాళీ అయితే కనిపిస్తుంది కదా, చుట్టూ తిరగడానికి కూడా జాగా ఉందండి. ఇదేంటి, ఇది మనం దేవుడి రూమ్ కింద ఉపయోగించుకోవడమా, డైనింగ్ ఏరియా కింద ఉపయోగించుకోవడం అనేది మనం నిర్ణయం తీసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం అయితే ఏమీ కాదు. ఇది కిచెన్. కబోర్డ్ వర్క్లు అది చేయించుకుంటే చాలా లుక్ అయితే కనిపిస్తుంది మనకి. పైన ఒక అటుక మిద్ద ఏదో అంటారు కదా, అలా కూడా ఇచ్చారనమాట మనకి స్టోరేజ్ చేసుకోవడానికి. బాగుందండి. మీలో ఎవరికైనా సౌత్ ఫేసింగ్ ఓకే అనుకుంటే కనుక పర్చేజ్ చేసుకోండి. 2 స్టెప్స్ కూడా ఎక్కి మనం పైకి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి మెట్ల దగ్గరే ఒక చిన్నది మిద్దిలాగా ఇచ్చారనమాట. అది కూడా మనం చాలా సామాన్లు అయితే స్టోర్ చేసుకోవచ్చు అండి. ఒక డోర్ కింద పెట్టేసుకుని మనం సామాన్లు అయితే చాలా ఎక్కువగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, పైన కూడా ఖాళీ కూడా మనకు బాగా ఎక్కువ కనిపిస్తుంది. అదొక బెడ్రూము. అంటే స్టెప్స్కి అటో బెడ్రూమ్ ఇటో బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట అండి. చూసారు కదా, ఇది ఒక బెడ్రూమ్. మంచి లొకేషన్లో ఉందండి, బాగుంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, చల్లని గాలి వేస్తుంది. ఈ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఆ బెడ్రూమ్లో అయితే మనకి అటాచ్డ్ అయితే ఇవ్వలేదన్నమాట. వాష్రూమ్స్ అయితే మనకి మొత్తం మనకి వర్క్ అంతా కంప్లీట్ అయితే మటుకు చాలా లుక్ కనిపిస్తుందండి. ఇప్పుడే ఎలా ఉందంటే మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఎంత బాగుంటుందని మనం ఆలోచించుకోవచ్చు. హాల్ కూడా పెద్దది వచ్చిందండి, చూసారు కదా. ఇది బయట అనమాట అండి, బయట పోర్టికో చుట్టూ కూడా ఉంది కదా, చూసారు కదా. దీని మెజర్మెంట్స్ నేను ఇప్పుడు చెప్పట్లేదు మీకు, నేను చెప్తాను. అంటే నేను తీసుకోలేదండి, అతని దగ్గర బిల్డర్ లేరనమాట, అప్పుడు నేను తీసుకోలేదు, మీకు నేను చెప్తాను. ఇది అయితే పైన అయితే మనం ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది అనమాట అండి. చూసారా, గాలి అయితే ఎంత ధారాళంగా వేస్తుందంటే
ఇంకా వర్క్ అయితే చాలా ఉందండి. పైప్ లైన్స్ అవి కూడా వేయాలి మనకి. వాటర్ ట్యాప్స్ అవి కూడా మనకి వేయాలన్నమాట. ఇవన్నీ వేయడానికి మనకి ఎలా లేదన్నా ఒక 15 days 1 month అయితే పడుతుంది. ఈ లోపల మీకు ఎవరికైనా నచ్చినట్లయితే పర్చేజ్ చేసుకుంటే ఈ లోపల మూడం కూడా వెళ్ళిపోతుంది కనుక లోన్ ప్రాసెస్ అనుకోండి. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఆగస్ట్ నెల వచ్చేస్తుంది. మూడం వెళ్ళిపోయిన వెంటనే మీకు గృహప్రవేశం అవడానికి బాగుంటుంది అనమాట.